నమస్తే, నేను డాక్టర్ ఆలేటాటం వల్ల ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు నవ తెలంగాణ పత్రికల్లోని సంపాదకీయాన్ని మనం అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం, అనాలిసిస్ చేద్దాం. చూడండి, ఈరోజు మురికి మాటలట. ఈ జప్పా గారికి ఇంతకుముందు 2-3 సార్లు నేను వీడియోలు కూడా పెట్టిన. రామ్దేవ్ బాబా మురికి మాటలట, మూసివాగు మాటలు. ఈ నోరేవు ఎంత కంపు అంటే, కక్కోసు నీళ్ళు ఎంత కంపు ఉంటుందో అంత కంపు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఊకున్నోడు కుపాయాలు ఎక్కువ, చాతకానోడికి మాటలు ఎక్కువ. బాగా డబ్బులు ఎక్కువై జనాల చెవుల్లో పువ్వులు పెట్టి బాగా సంపాదించిన తర్వాత ఇంకా ఆశకు, అతి ఆశకి ఏమంటాడో చూడండి. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలంటే నిజాయితీ, పారదర్శకత, శాస్త్రీయ ధృవీకరణ తప్పనిసరి. కానీ అందుకు భిన్నంగా వ్యాపార ప్రచారాల కోసం మతాన్ని వాడుకోవడం ఎలా సముచితం? ఈ రకమైన ద్వేష భాష స్వచ్ఛమైన సహజీవనాన్ని అసహ్యంగా మార్చేస్తుంది, సమాజంలో విభజనకు దారితీస్తుంది. బాబా వాక్యాల లక్ష్యం వ్యాపారం మాత్రమే కాదు, ఒక మతం మొత్తంపై కస్టమర్ జిహాద్గా ముద్ర వేయడం కూడా. పౌర సమాజం దీనిని సహించకూడదు. రూఫ్ అబ్జా ఓ పానీయం మాత్రమే కాదు, అది సమిష్టిగా మనందరం పంచుకున్న చల్లని అనుభూతి. దానిపై మతపు మురికి చల్లే చర్యలు అవాంఛనీయం.